ఎవర్రా బుద్ధిజం? ఇంత బుద్ధుడు బతుకున్నప్పుడు అంత పాపులర్ కాలే బుద్ధిజం. 28 మంది బుద్ధులలో ఈయన 28వ బుద్ధుడు, తథాగత సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు, సుగతి. సో ఆయన కంటే ముందు 27 బుద్ధులు ఉండే, కానీ వాళ్ళు ఎందుకు పాపులర్ కాలేదు? ఎందుకంటే వాళ్ళు ఒక పర్టికులర్ రాజ్యాల్లో మాత్రమే వాళ్ళ తమ ధర్మ ప్రచారం చేసుకున్నారు ఈ బుద్ధిజాన్ని. బుద్ధుడు అంటే జ్ఞానం వచ్చిన వాడు, ఎన్లైటన్ అయిన వాడు అని అర్థం, అంతకుమించి ఏం లేదు. కానీ ఈ గౌతమ బుద్ధుడు ఏం చేసిండంటే హీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ కింగ్డమ్, తన రాజ్యం నుంచి బయటకు వచ్చి ప్రచారం చేసిండు. అందువల్ల హీ బికేమ్ మోర్ పాపులర్. అర్థమైందా? సో కానీ ఆయన బతుకున్నప్పుడు కాలే అంత పాపులర్. ఆయన తమ శిష్యులకు బోధించుకుంటూ పోయిండు, కొంతవరకు అయింది. కానీ ఎవరు ఆయన బుద్ధిజాన్ని బాగా పాపులర్ చేసి ఇలా ఏ భారతదేశంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాల్లో ఇలా బుద్ధిజం వ్యాప్తి చెందడానికి శ్రీలంకలో ప్రధాన మతంగా ఏర్పడడానికి ప్రధాన కారణం ఎవరు? అశోకుడు తన కూతురు సంఘమిత్ర కొడుకు మహేంద్రని అక్కడికి పంపించిండు మన శ్రీలంకకి. అట్లా భారతదేశంలో బుద్ధిజం వాజ్ వెరీ వెరీ పాపులర్. 80,000 బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్తూపాలు, ఒక్కొక్కటి 4 టన్నులు ఉంటుంది ఆ బౌద్ధ స్తూపాలు. అట్లాంటి ప్రపంచం అంతా వేసిండు. ఆ తాలిబాన్లు పిచ్చిన కొడుకులు వాళ్ళకి తెలియలేక ఇలా బాధపడుతున్నారు. అంత పెద్ద బౌద్ధ స్తూపాలని కూల్చేసి. అర్థమైందా అంటారా? తక్షశిల. సో అక్కడ దొరికిన ఇప్పుడు మళ్ళీ మ్యూజియం లో పెట్టుకుని మాకు విదేశీ పర్యాటకులు వస్తారేమో అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి అదే ఆ తాలిబాన్ మెంటాలిటీ ఎట్లయితే ఉందో పాపం వాళ్ళు ఇప్పుడు నౌ దే ఆర్ చేంజింగ్ తాలిబాన్స్ ఆల్సో. కానీ మన దేశంలో ఉన్న ఆకుపచ్చ తాలిబాన్లు మారుతున్నారు, కానీ మన దేశంలో ఉన్న కాషాయ తాలిబాన్లు మాత్రం ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆలోచించమని ప్రాధేయపడుతున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నారు.